నమస్తే వెల్కమ్ టు విశ్వద ఆస్ట్రాలజీ. సో ఈ వీడియోలో మనం కర్కాటక రాశి కర్కాటక లగ్నం వారికి నవమ స్థానంలో శనీశ్వరుడు యొక్క వక్రించిన ఈ స్థితి వల్ల మీకు ఎలాంటి ఫలితాలు ఉంటాయని తెలుసుకుందాం. సో నవంబర్ 28 వరకు కూడా శనీశ్వరుడు మీ నవమ స్థానంలో వక్రించుంటాడు. నవంబర్ 28 తర్వాత మళ్ళీ డైరెక్ట్ అవుతాడు. సో జూలై 18 నుంచి నవంబర్ 28 వరకు ఉంటాడనమాట. సో కానీ ఆల్మోస్ట్ 1 మంత్ తర్వాత నేను వీడియో అయితే చేస్తున్నాను. ఈ వీడియో అయితే సో ఎందువల్ల అంటే ఆబ్వియస్గా మీకు ఇక్కడ వక్రించిన ప్లానెట్స్ ఏదైనా సరే, మీకు రెట్రోగ్రేడ్ పొందిన ఏ గ్రహాలైనా సరే కాస్త సమయం అయితే తీసుకుంటే మీ జీవితంలో మీకు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి కావచ్చు, ఆ యొక్క ఫలితాలు చూపించడానికి కావచ్చు, ఇవన్నీ కూడా ఆబ్వియస్గా మీరు ఈ వీడియో చూసే టైంకి ఇప్పుడు నేను చెప్పబోయే ప్రెడిక్షన్స్లో ఏదో ఒకటి రెండు అయినా సరే మీరు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. సో కాబట్టి ఈ టైంకి అయితే ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ ఫలితాలు కనుక చూసుకుంటే ముందుగా నవమ స్థానంలో శని యొక్క ప్లేస్మెంట్ వక్రించడం వల్ల చూసుకుంటే బిలీఫ్ సిస్టమ్స్, ముందుగా మీ నవమ స్థానం అంటే ఏంటి, ఫాదర్కి సంబంధించి, లక్కి సంబంధించి, భాగ్యానికి సంబంధించి మీ బిలీఫ్ సిస్టమ్స్, దైవత్వానికి సంబంధించి, పూర్వపుణ్య స్థానానికి సంబంధించి, పర్పస్ పైన చేసే ట్రావెల్స్ అన్నీ కూడా ఇంకా నవమ స్థానం వచ్చేస్తాయి. సో ఈ యొక్క నవమ స్థానంలో శని ఉండడం వల్ల మీ బిలీఫ్ సిస్టమ్స్ మారుతాయి. ఓల్డ్ బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ కూడా రీస్ట్రక్చర్ అవుతాయి అనమాట. అంటే మీరు ఏదైనా ఒక సిద్ధాంతాన్ని కావచ్చు, ఒక నమ్మకాన్ని కావచ్చు పెట్టుకొని మీరు ఇన్ని సంవత్సరాలుగా మీరు వాటి పరంగానే వెళ్తూ ఉండి ఇప్పుడు సడన్గా ఈ టైం పీరియడ్లో మీరు వాటన్నిటిని కూడా కొంచెం మళ్ళీ రీడిజైన్ చేసుకోవడానికి, రీస్ట్రక్చర్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. అండ్ యాడ్ ఆర్ మైనస్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎగ్జాంపుల్లో చెప్తాను, ఇది కొంతమందికి అర్థమైంటుంది ఈ పాయింట్, కొంతమందికి అర్థమైండదు. ఎగ్జాంపుల్లో చెప్తాను, అర్థమవుతుంది. సో ఇప్పుడు చెప్పబోయేది జస్ట్ అన్ ఎగ్జాంపుల్ మాత్రమే. అది నేను కరెక్ట్ అని చెప్పను, రాంగ్ అని చెప్పను. ఎగ్జాంపుల్ కోసం మాత్రమే ఆ యొక్క పాయింట్ చెప్పబోతున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కడికైనా ఒక పనికి వెళ్ళేటప్పుడు, ఏదైనా వర్క్ చేసేదానికి వెళ్ళేటప్పుడు నల్లపిల్లి ఎదురొస్తే నేను ఆ వర్క్ చేయను, ఆ ట్రావెల్ ఆపేస్తాను అని మీరు ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా మీరు ఉన్నారనుకోండి. ఇప్పుడు పర్టికులర్ ఈ టైంలో దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసుకోవడానికి, రీస్ట్రక్చర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి. లేదంటే దాన్ని కంప్లీట్గా దాన్ని కొట్టి పడేసి వేరే ఏదన్నా మీకు బిలీఫ్ సిస్టంలో యాడ్ చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. సో అర్థమైంది కదా ఎగ్జాంపుల్. సో అది నేను తప్పని చెప్పను, రైట్ అని చెప్పాను. ఏదైనా సరే మీ బిలీఫ్ సిస్టమ్స్ అనేవి రీస్ట్రక్చర్ అవుతాయి బేసికల్లీ. సో ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా జరుగుతాయి. నెక్స్ట్ ఇంకా థర్డ్ ఆస్పెక్ట్ ఆన్ 11th హౌస్, లాభస్థానంపైకి తృతీయ దృష్టి ఉండడం వల్ల ఏంటంటే మీకు ఫ్రెండ్షిప్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఫారిన్ పీపుల్కి సంబంధించిన విషయాలు కావచ్చు, డిలేస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ రికగ్నైజేషన్ డిలేస్, సోషల్ రివార్డ్స్కి సంబంధించిన డిలేస్, ఓకే, రావాల్సిన నేమ్, ఫేమ్, రావాల్సిన రివార్డ్ అనేది చాలా డిలే అయిపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి ఈ సమయంలో. మీకు లాభస్థానంపైకి విష్ ఫుల్ఫిల్మెంట్స్ అండ్ గెయిన్స్కి సంబంధించిన స్థానంలో శనీశ్వరుడు యొక్క వక్రించిన దృష్టి ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇంకా 7th ఆస్పెక్ట్ ఆన్ 3rd హౌస్ ఉందన్నమాట. సో సప్తమ దృష్టి తృతీయ స్థానం పైన. తృతీయ స్థానం అంటే ఏంటి, మీకు జనరల్గా మీ సిబ్లింగ్స్కి సంబంధించిన స్థానం, ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్కి సంబంధించి, ఓకే. అంటే ఇప్పుడు మీకు 2nd అండ్ 3rd హౌస్కి డిఫరెన్స్ ఏంటంటే, 2nd హౌస్ అన్న వాక్కు స్థానమే, 3rd హౌస్ అన్న కూడా ఒక టైప్ ఆఫ్ వాక్కు స్థానమే. దీని డిఫరెన్స్ చాలా మందికి అర్థం కాదు, నేను చాలా వీడియోస్లో చెప్పాను, బట్ మళ్ళీ చెప్తాను. ఏంటంటే 2nd హౌస్ అనేది జనరల్ స్పీకింగ్ అనమాట. ఇప్పుడు నేను మాట్లాడడం అనేది నార్మల్గా మాట్లాడడం, మీరు నార్మల్గా వినడం. ఒకవేళ మీరు నా ఎదురుగా ఉంటే మీరు మాట్లాడేది నార్మల్గా నేను వినడం, ఓకే. అది 3rd హౌస్ అంటే ఏంటి, ఒక ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్. అంటే ఏదైనా ఒక ఎమోషన్ని దానికి అటాచ్ చేసి ఆ యొక్క కమ్యూనికేషన్కి మాట్లాడడం అనమాట. అంటే నేను కోపం అనే ఎమోషన్ యాడ్ చేసి మీతో మాట్లాడారనుకోండి, మీరు ఏదో ఒకటి, మీరు కోపంగానో, బాధగానో, ఇంకేదో నన్ను తిడతాను, నేను మిమ్మల్ని తిడతాను, ఏదో ఇట్లా మాట్లాడుకున్నాం అనుకోండి. అండ్ డిబేటివ్ టాక్స్, ఆర్గ్యుమెంటేటివ్ టాక్స్ అండ్ ఇట్లాంటివన్నీ కూడా 3rd హౌస్ వస్తుంది అనమాట. అండ్ ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ టాకింగ్, ఓకే. అంటే మీ ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేస్తూ, మీ యొక్క ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేస్తూ మాట్లాడే ఒక ఇది అనేది 3rd హౌస్ అవుతుంది. అంటే జనరల్ స్పీకింగ్ అనేది 2nd హౌస్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేను మాట్లాడేది 2nd హౌస్, నేను కోపంగా మాట్లాడితే 3rd హౌస్, బాధగా మాట్లాడిన 3rd హౌస్, అండ్ తిడుతూ మాట్లాడిన 3rd హౌస్, ఇట్లాంటివి, ఓకే. ఏదైనా ఒక ఎమోషన్ యాడ్ చేసి మాట్లాడడం అనేది 3rd హౌస్ అవుతుంది. సో సిబ్లింగ్స్కి సంబంధించిన స్థానంలోనూ ఈ యొక్క ఎక్స్ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్కి సంబంధించిన స్థానానికి సంబంధించి కొంచెం బ్లాకేజెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట, ఓకే. సరిగ్గా మీరు చెప్పాలనుకుంటుంది కన్వే చేయలేకపోవడానికి కావచ్చు, అది గ్రాటిట్యూడ్ కూడా, ఓకే. నాట్ ఓన్లీ మీకు కోపం, బాధ, యాంగ్రీ అవే కాదు, మీకు గ్రాటిట్యూడ్ కావచ్చు, అండ్ మీ యొక్క సంతోషం అనే ఎమోషన్ కావచ్చు, ఏదైనా సరే ఇట్లాంటివన్నీ కూడా మీరు సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, అండ్ బ్రదర్స్తో, సిబ్లింగ్స్తో కావచ్చు, ఇట్లాంటి వారితో సరిగ్గా మీరు మాట్లాడలేకపోవడం, మసులుకోలేకపోవడం, ఇట్లాంటివి కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట. ఇంకా 10th ఆస్పెక్ట్ ఆన్ 6th హౌస్. సో ఈ 6th హౌస్ పైన 10th ఆస్పెక్ట్ ఉన్నప్పుడు మీకు శనీశ్వరుడిది ఆస్పెక్ట్ కాబట్టి గట్ హెల్త్కి సంబంధించి, ఓకే, ఇమ్యూనిటీ సిస్టమ్కి సంబంధించి, అండ్ ఇంకా అట్లనే ఈ యొక్క లోవర్ స్టమక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కావచ్చు, థైస్కి సంబంధించిన ఇష్యూస్, ఓకే, హిప్స్ అండ్ థైస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, ఇట్లాంటివి కూడా ఎక్కువగా ఉంటాయన్నమాట.
అండ్ 6,000 అంటే నాట్ ఓన్లీ హెల్త్, మీకు సర్వీస్కి సంబంధించి వర్క్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి వర్క్కి సంబంధించిన హౌస్ కూడా 6,000. సో ఈ 6,000 పైకి ఈ యొక్క దశమ దృష్టి ఉండడం వల్ల మీకు ఈ ఓల్డ్ కార్మిక్ ఈవెంట్స్ అన్ని కూడా మళ్ళీ రీసర్ఫేస్ అవడం కావచ్చు, వర్క్ ప్లేస్లో అంత మంచి మూడ్ అనేది లేకుండా పోవడం కావచ్చు, వర్క్ మూడ్ అనేది తగ్గిపోవడం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఎక్కువగా జరిగి అంత కరెక్ట్ రికగ్నైజేషన్, ఫేమ్ అనేది రాదనమాట. లైక్ ఏంటంటే కరెక్ట్గా వర్క్ చేసినప్పుడు కరెక్ట్ టైమ్లీ వర్క్ చేసినప్పుడు మాత్రమే కదా మీకు అప్రిషియేషన్ కావచ్చు, రికగ్నైజేషన్ కావచ్చు ఏదైనా వస్తుంది. సో అది లేనప్పుడు సరిగ్గా ఉండదు కదా ఏది కూడా. సో ఇలాంటి ఒక థింగ్స్ అన్ని కూడా ఎక్కువగా జరుగుతాయి. అండ్ ఇంకా లాంగ్ టర్మ్ డ్రాగ్ అవుతున్న ట్రావెల్ ప్లాన్స్ కావచ్చు, వీసాస్కి సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక క్లోజ్యూర్ అనేది తీసుకొస్తాయి. అంటే వాటిని ఏదో ఒకటి చేసి ఇంకా అది వెళ్తామా లేదా, అసలు అవుతుందా లేదా, ఇట్లా ఏదో ఒకటి ఫైనలైజ్ చేసుకుని దాన్ని క్లోజ్ చేసుకోవడం, అవుతుందంటే క్లోజ్ చేసుకోవడం, అవుదన్నా క్లోజ్ చేసుకోవడం. అంటే ఓల్డ్ ట్రావెల్ ప్లాన్స్ అండ్ వీసాస్కి సంబంధించిన విషయాలు వీటన్నిటికి సంబంధించి కొంచెం క్లోజ్యూర్ ఆఫ్ థింగ్స్ అనేటివి జరుగుతాయి అన్నమాట. సో ఇది మీకు ఈ యొక్క థర్డ్ ఆస్పెక్ట్, 7th 10th ఆస్పెక్ట్స్ అండ్ 11th 3rd 6th హౌసెస్కి సంబంధించిన సిగ్నిఫికేషన్స్ అండ్ వాటి ఆస్పెక్ట్ యొక్క రిజల్ట్స్, 9th హౌస్ యొక్క స్థితి యొక్క సిగ్నిఫికేషన్ రిజల్ట్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్గా. మీకు ఏ సుత్తి సోది ఏది లేకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏదేదో చెప్పకుండా. సో దీని మించి మీకు ఇంకా అతీతంగా ఏం జరిగిపోదు. మీరు సూక్ష్మంగా గమనిస్తే మీ లైఫ్లో ఇవన్నీ కూడా మీకు యాక్టివేట్ అవుతూనే ఉంటాయి. అంటే కాకపోతే ఈ పనులు మీ లైఫ్లో మీరు చేస్తూ ఉండాలి. ఇప్పుడు నేను వీసాస్కి సంబంధించి ప్రాబ్లం చెప్పాను, మీరు వీసాకి అప్లై చేస్తుండడం కానీ, ఓల్డ్ ట్రావెల్ ప్లాన్స్ ఏదైనా చేస్తుండడం కానీ అలాంటివి జరగాలన్నమాట. అది లేకుండా నాకు అది జరగలేదని చెప్పి నాకు కామెంట్ సెక్షన్లోకి వచ్చి మీరు చెప్పింది అది జరగలేదని చెప్పకూడదు. మీ లైఫ్లో ఆ ఈవెంట్ అనేది ఆల్రెడీ ఆన్గోయింగ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది మీకు అటాచ్ అవుతుంది. ఇది జస్ట్ అన్ అటాచ్మెంట్ ప్రొడిక్షన్ మాత్రమే అది. ఓకే, సో మీకు జనరల్గా తీసుకుంటే ఎమోషనల్ స్టడీస్కి సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువగా కనెక్ట్ అవుతాయి. ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది, అది మీరు గమనించుకోండి. సో ఇదనమాట ఒక చిన్న క్లారిఫికేషన్ అన్నీ కూడా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. So any type of consultations regarding life growth, financial astrology, marriage, marital life, సంతానం యొక్క growth, health, medical astrology and career horoscope reading, or else coming 10 to 15 years వరకు కంప్లీట్ గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్ సంబంధించిన ఫోర్కాస్ట్ అండ్ కంప్లీట్ ఫుల్ హోరోస్కోప్ ఇన్సైట్ ఫుల్ రీడింగ్ అన్ని కూడా చూపించుకోవాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో పెయిడ్ కన్సల్టేషన్ అయితే మీరు తీసుకోవచ్చు. సో మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మనం ఒక వెబినార్ అయితే కండక్ట్ చేయబోతున్నాం వితిన్ 10 to 15 డేస్లో. సో ఈ వెబినార్ అనేది మీకు వీకెండ్స్లోనే ఉంటుంది అండ్ అందరికీ అవైలబుల్ టైంలోనే ఉంటుంది అనమాట. ఆఫీస్ వెళ్ళేవారు కావచ్చు, అందరూ కూడా ఇబ్బంది పడకుండా అటెండ్ అవ్వచ్చు. సో ఆ వెబినార్కి సంబంధించిన ఒక చిన్న యాడ్ అయితే ప్లే అవుతుంది, స్కిప్ చేయకుండా చూడండి. మీ బర్త్ చార్ట్ అనేది ఒక పాస్వర్డ్ లాంటిది. అసలు మీ హెల్త్ అండ్ వెల్త్ యొక్క డెస్టినేషన్ మీ పుట్టిన సమయంలోనే మీ ప్లానెట్స్ డిసైడ్ చేస్తాయి. ఆ పాత్ అండ్ డైరెక్షన్, మీరు ఆ హెల్త్ అండ్ వెల్త్ కోసం నడిచే పాత్ అండ్ డైరెక్షన్ అసలైన గేమ్ చేంజర్. చాలా మంది వాళ్ళ లైఫ్ స్టైల్లో రాంగ్ డైరెక్షన్ వల్ల హెల్త్ ఇష్యూస్ అండ్ ఫైనాన్షియల్ బ్లాక్స్ ఫేస్ చేస్తుంటారు. నా పేరు తుషార్ ఆదిత్య ఫ్రమ్ విశ్వ ఆస్ట్రాలజీ. వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ. ఈ ఎనర్జీని కరెక్ట్గా వాడగలిగితే మీ యొక్క హెల్త్ బ్లాక్స్ నుండి, ఫైనాన్షియల్ లూప్స్ నుంచి బయటపడచ్చు. అది మీ 6, 8, 12 హౌసెస్ ఆఫ్ యువర్ బర్త్ చార్ట్ లో దాగి ఉంటుంది. ఈ పర్పస్ తోనే నేను ఒక పవర్ఫుల్ వెబినార్ ని డిజైన్ చేశాను. ఈ వెబినార్ ఆస్ట్రాలజీ తెలిసిన వారికైనా తెలియని వారికైనా సరే కంప్లీట్లీ అర్థమవుతుంది. సో ఈ వెబినార్ లో నేను కంప్లీట్లీ రియల్ లాజిక్ ప్లస్ లైవ్ డికోడింగ్ చేసి మీ హెల్త్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ ని సాలిడ్ గా ఎలా బిల్డ్ చేసుకోవాలో క్లియర్ గా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిజిస్ట్రేషన్ ఫీ జస్ట్ 199 మాత్రమే. ఐ ప్రామిస్ ఈ వెబినార్ తర్వాత మీ హాస్పిటల్ బిల్స్ 75% తగ్గి ఫైనాన్షియల్ బెటర్మెంట్ 100% ఇంప్రూవ్ అవుతుంది. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? కింద ఉన్న లింక్ ని క్లిక్ చేసి వెంటనే రిజిస్టర్ అవ్వండి. మీరు పేమెంట్ చేసిన వెంటనే మీకు ఒక వాట్సాప్ గ్రూప్ లోకి మీరు ఆటోమేటిక్ గా డైరెక్ట్ అవుతారు. మీట్ యూ ఇన్ ద వెబినార్. సో చూసారు కదా, సో ఈ వెబినార్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. వెల్త్ ఈజ్ ఈక్వల్ టు హెల్త్ ప్లస్ మనీ అనే ఒక టాపిక్ పైన వెబినార్ అనేది కండక్ట్ చేస్తున్నా. సో లింక్ అనేది డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను. సో జస్ట్ మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసి వెబ్సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా పే చేశారంటే వితిన్ 1 minute మీకు ఆటోమేటిక్గా అన్ని వెనక్కి వస్తాయి. మీరు డైరెక్ట్గా హోమ్ బటన్ నొక్కేసి వెనక్కి వచ్చేసేయకుండా జస్ట్ పే చేసిన వెంటనే బ్యాక్ బటన్ నొక్కితే మీకు ఆటోమేటిక్గా మళ్ళీ వెబ్సైట్లోకి వస్తుంది. అక్కడ మీకు వితిన్ 10 to 15 secondsలో ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది, వాట్సాప్ లింక్ అనేది. యు ఆర్ బీయింగ్ రీడైరెక్టెడ్ ఇన్ 1 minute అని పడి మీకు ఒక లింక్ అనేది అపేర్ అవుతుంది. ఆ లింక్ మీద క్లిక్ చేయండి, డైరెక్ట్గా మీరు నాకు వాట్సాప్లోకి వస్తారనమాట. సో మీరు రిక్వెస్ట్ పెట్టారంటే నేను డైరెక్ట్గా అప్రూవ్ చేసేస్తాను. సో ఇది ప్రాసెస్ అనేది జస్ట్ 3 simple స్టెప్స్లో మీరు వెబినార్కి అయితే రిజిస్టర్ అవ్వచ్చు. చాలా మంచి వెబినార్, చాలా మంచి టాపిక్ పైన సెలెక్ట్ చేసుకున్నా. సో అటెండ్ అవుతారని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.